పశువుల గురించి పశువుల దాహాన్ని ఏ విధంగా తీర్చాలి, ఇది వేసవి కాలం, పశువుల దాహాన్ని ఏ విధంగా తీర్చాలి అని ఆలోచించే వ్యక్తి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. పశువుల కోసం ఆలోచించిన వ్యక్తి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడా? ఇది జనరల్గా మనం ఆలోచించుకుంటే ఇప్పుడు పశువులకి ఏం చేశాడు, దాహార్తిని తీర్చడానికి ఏం ఏర్పాట్లు చేశాడు, అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అని అంటున్నారు కదా. ఏ విధంగా అంటున్నారు అనే దాని మీద ఈరోజు ఖచ్చితంగా మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకొని తీరాల్సిందే. ఎందుకు అంటే పశువుల కోసం ఆలోచించిన వ్యక్తి అదే పశువుల్లా మారిన కొంతమంది ఆయన మీద బురద జల్లుతుంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా. సో ఈరోజు ఈ పాయింట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని మీకు నచ్చితేనే, అది కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చకపోయినా సరే రాంగ్ వర్డ్స్ కాకుండా ఈ పద్ధతి బాలా, ఈ వర్డ్స్ బాలా, ఇలాంటిది బాలేదని నాకు ఒక సజెషన్ కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇన్ కేస్ బాగుందనుకో, బాగుంది అన్నట్టుగా తెలియచేయండి. ఈ టోటల్ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. 10 మందికి అయితే ఈ పాయింట్ చేరి తీరాల్సిందే. ఎందుకంటే పశువుల కోసం ఆలోచించాడు, ప్రజల కోసం ఆలోచించడా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడా అనేది 10 మందికి చేరాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని మీకు సంబంధించిన, మీకు తెలిసిన గ్రూప్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు ఒక వార్త అయితే ఉంది. అది ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి. మరి ఈ 2 ఏళ్లలో నారా చంద్రబాబు నాయుడు గారట 109.4 కోట్ల రూపాయలను అయితే కేవలం విమాన ఖర్చులకి, హెలికాప్టర్ ఖర్చులకు మాత్రం వాడారంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని ఇటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు కేవలం 109.4 కోట్ల రూపాయలను కేవలం దేనికోసం వాడారట? విమానాలకి, హెలికాప్టర్లకు వాడారంట. అది కూడా దేనికి? ఓన్లీ ప్రభుత్వ కార్యక్రమాలకి కాదట. శని ఆదివారాలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, పర్సనల్గా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే, లేదా పర్సనల్గా వాళ్ళు ఏమన్నా విదేశాల్లో తిరగాలనుకుంటే అంత పర్సనల్ పనులకే 109.4 కోట్లు వాడేశారట. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని. అయితే 2026-27 బడ్జెట్లో కూడా ముందస్తుగానే 54.67 కోట్ల రూపాయలని కేటాయించేసుకున్నారంట ఆయన విమాన ప్రయాణాల కోసం. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, ఈ విధంగా బురద జల్లుతున్నారు అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని, ఆ తర్వాత లోకేష్ గారిని తీసుకురాకుండా ఉండరు కదా. సో వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చేశారు. ఏ విధంగా? పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణం అంట. అసలు పనే చేయట్లేదంట. ఏ పని చేయకుండా వ్యక్తిగత పనుల మీద తెగ విమానంలో తిరిగేస్తున్నాడంట. అవును, ఆయనకి విమానాలు కొత్త, డబ్బులు కొత్త కదా, విమానాలు కొత్త, హెలికాప్టర్లు కొత్త కదా, కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టుగా పాపం ఏం చేస్తాడు? ఏమీ లేదు కదా. అసలు రాజకీయాల్లోకి వచ్చిందే డబ్బు సంపాదన కోసం. ఆ విషయాన్ని మారుమూల గ్రామాల్లోకి వెళ్తే చెప్తారు. పవన్ కళ్యాణ్కి ప్రజాసేవ అనే పిచ్చి తప్ప ఇంకేమీ లేదు అని మళ్ళాంటి వాళ్ళు చెప్పడం కాదు, గ్రామ ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తారు. అయితే పవన్ కళ్యాణ్ వేల కోట్ల రూపాయలు అయితే కేవలం ఈ హెలికాప్టర్ల కోసం ఖర్చు పెడుతున్నారట. ఇక వాస్తవంగా చెప్పుకోవాలి అంటే పశువుల గురించి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది పశువుల్లా మారి ఆయన మీద బురద జల్లుతున్నారు కాబట్టి ముందు పశువులకు సంబంధించి మాట్లాడుకోవాలి. వేసవి కాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ప్రజల అంటే దాహం తీర్చడానికే ఒక బాటిల్ 50 రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని దాహార్తిని తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి సమయంలో పశువులకు వాటర్ బాటిల్ కొనుక్కొని అంత ఉదారంగా కొని ఇచ్చి వాళ్ళకు పక్కనున్న మనిషికే గుక్కడి నీళ్లు పోయలేని పరిస్థితుల్లో పశువుల దాహార్తిని తీర్చేవాళ్ళు ఎవరు అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాదు కూడా. అంత మానవత్వం ఉన్నవాళ్ళు ప్రజెంట్ ఎవరు లేరు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 2025 ఏప్రిల్ 1-2 తేదీల్లో ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఈ పశువుల దాహార్తిని తీర్చడానికి ఒక ఎయిమ్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఏమని అంటే నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ నీటి తొట్టెల ఆధారంగా పశువులకు వాటర్ అందించాలి. అయితే గ్రామాల్లో పశువులు మేతకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో వాటికి దాహం వేస్తే
సరైన సమయంలో వాటర్ గనక వాటికి దొరక్కపోతే పాల ఉత్పత్తి తగ్గుతుంది, లేకపోతే ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో పశు సంపదను పెంచుకోవాలి కానీ తగ్గించకూడదు. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా అని పశువుల కోసమే కాదు, ఇది రైతుల కోసం. పశు సంపద బాగుంటేనే గ్రామీణ ప్రాంతాలు బాగుంటాయి. కాబట్టి ఆ పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి పశువులకు సంబంధించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఎప్పుడు 2025 ఏప్రిల్లో అవి ఏర్పాటు చేయటం వల్ల మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటికీ ఎంత మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి అనేది కొన్ని జిల్లాల నుంచి వచ్చిన విజువల్స్ ఉన్నాయి. అవి కూడా ప్లే చేస్తాను, మీరు చూడండి ఖచ్చితంగా. ఎంత ఉపయోగం ఉంది. పైగా పెద్ద జంతువులకు సంబంధించి పెద్ద తొట్టెలు, చిన్న జంతువులకు సంబంధించి చిన్న తొట్టెలు, పక్షులకు కూడా ఆఖరికి పక్షులు మళ్ళీ వాటర్ ఎక్కువైతే దాంట్లో పడిపోవటం, ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి వాటికి కూడా ఆటంకం లేకుండా చిన్న చిన్న తొట్టెలని ఏర్పాటు చేశారంట. మరి ఎవరైనా ఇంతవరకు ఆలోచించారా? మనుషుల గురించే పట్టించుకోవట్లా, పశువుల గురించి ఆలోచిస్తారా? మీరు చెప్పండి. మరి ఇంత ఇదిగా పశువుల గురించి ఒక వ్యక్తి ఈ విధంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తే అటువంటిది చెప్పుకోవడం మానేసి, అటువంటివి ఎలాంటి సత్ఫలితాలు ఇస్తున్నాయి అనేది మానేసి అవసరమైతే దీని మీద చెయ్యండి. దేని మీద? ఆయన వెళ్ళే విమానాల మీద కాదు. అసలు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఈ నీటి తొట్టెలు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా అనే దాని మీద కనుక ఖచ్చితంగా నిఘా పెట్టి అవి కనుక పని చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం మీ మీద ఉంది. అంతేగాని ఏ విమానంలో ఏ శనివారం వెళ్తున్నాడు, ఏ ఆదివారం రిటర్న్ వస్తున్నాడు, లేకపోతే ఇంకెక్కడ, ఇవన్నీ ఎందుకు? సొంత డబ్బులతో మాత్రమే అతను తిరుగుతాడు అనేది అందరికీ తెలిసిన మాట, సామాన్యులకు కూడా తెలిసింది. ఎందుకు అంటే పశువుల గురించి ఆలోచించేవాడు ప్రజాధనాన్ని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయడు అని ఖచ్చితంగా సామాన్యులకు తెలుస్తుంది. మరి విమర్శకులకు ఎందుకు తెలియటం లేదు అనేది ఇప్పుడు ఈ టు ద పాయింట్ కార్యక్రమంలో అడుగుతున్న ప్రశ్న. విమర్శకులారా, మీరు విమర్శిస్తే ఎక్కడ విమర్శించాలి అంటే ఈ పశువులకి ఏర్పాటు చేశారు కదా నీటి తొట్టెలు, అవి ఖచ్చితంగా పశువులకు ఉపయోగపడుతున్నాయా లేదా? కేంద్రం ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ నిధులను ఈ పవన్ కళ్యాణ్ సక్రమంగా వినియోగిస్తున్నాడా లేదా? వీటి మీద నిఘా పెట్టండి. జనసేన నాయకుల మీద కాదు నిఘా పెట్టాల్సింది, పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రతి పని మీద నిఘా పెట్టండి. అందులో తప్పప్పులు కనుక మీకు ఏమైనా కనపడితే ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. ఎందుకంటే అతను చెప్పారు మనకి ఏమని, తప్పు చేస్తే పాలసీ ప్రకారంగా మీరు నా చొక్కా పట్టుకొని అడగండి అని అన్నారు కదా. మరి ఆ తప్పులేంటో ముందు అయి కనిపెట్టండి. వాళ్ళ జనసేన నాయకుల పర్సనల్ విషయాలు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్లైట్ల విషయాలు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి పని మీద కూడా నిఘా పెట్టండి. తప్పెక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. ఇదిగో జనసేన అని నువ్వు అప్పుడు ఈ మాట ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఏంటి జరుగుతోంది? అయితే పంచాయతీ నిధులతో ఈ పని చేపట్టావు, ఇది ఏ విధంగా సక్రమంగా పని అవుతుందో తెలుసా? ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా? అసలు ఏ ఉపయోగం లేదు అని మీరు నిరూపించి పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేసే పనిలో ఉండాలి తప్ప మీరు పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడం పనిగా పెట్టుకుంటే అది అతనికి పన్నీర్ అవుతుంది. ఆలోచించుకోండి, బురద చల్లొద్దు. వాస్తవంగా అతను ప్రవేశపెట్టిన ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా ఉపయోగంగా ఉందా లేదా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో కనుక గెలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి పనిలో కూడా నిఘా పెట్టండి. జరుగుతుందా లేదా, జరగకపోతే ప్రశ్నించండి అని ఆయన అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అని చాలా మంది చెప్తున్న మాట. ఇంకో విషయం, ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన పర్సనల్ పని మీద వెళ్తే ఈవెన్ సెక్యూరిటీ గార్డు కూడా సొంత డబ్బులే వాడతారట అని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్న మాట సామాన్యులకు కూడా అర్థమవుతుంది. ఏమని? పశువుల కోసం ఆలోచించేవాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడు అని. కానీ మీరు మాత్రం ఈ విధంగా ప్రకటనలు ఇచ్చుకోవటం అనేది కరెక్ట్ కాదు అని చాలా మంది చెప్తున్న మాట. ఎందుకంటే వాస్తవాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే మీరు మీ దగ్గర ప్రూఫ్ ఉందనుకోండి, నిజంగా పవన్ కళ్యాణ్ ఇన్ని కోట్ల రూపాయలు పలానా రోజు ఇన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా అన్ని రోజుల్లో ఈ 2 సంవత్సరాల్లో వెళ్ళాడని ప్రూఫ్లు ఉన్నాయనుకో ఖచ్చితంగా బయట పెట్టండి. నిజంగా ప్రశ్నిద్దాం, పవన్ కళ్యాణ్ గారు మీరేం చేశారు, మీరేం చెప్పారు, మీరు
ప్రూఫ్లు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది చెప్తున్న మాట. ప్రూఫ్లు ఉంటే బయట పెట్టండి, క్వశ్చన్ చేద్దాం, అంతేగాని ప్రూఫ్లు లేకుండా ఏదో నరం లేని నాలుక రకరకాలుగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా నిందలు వేయటం కన్నా ఆయన ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్తున్నారు. ఏం చేస్తున్నాం, ఎంత నిధులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ విమానాలకు సంబంధించి ఖర్చులకు సంబంధించి ప్రూఫ్లు బయట పెట్టండి. మీరు ప్రూఫ్లు బయట పెట్టకుండా ఇలాంటి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది చెప్తున్న మాట. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు ఈ వీడియో 10 మందికి షేర్ చేయాలి. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే కాదు అనేది 10 మందికి చేరాల్సిన విషయం. కాబట్టి పశువులకు ఏ విధంగా ఇది సమ్మర్ కదా, నిజంగా ఈ పవన్ కళ్యాణే ఆ స్థాయిలో ఉండి ఆలోచించాడు అంటే సామాన్యులకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఒకవేళ వాళ్ళ సరౌండింగ్లో ఉండే పశువులకు కూడా దాహార్తిని తీర్చడానికి వాళ్ళు కూడా ఏదైనా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.